మనుషులు మరణము దగ్గర ఓడిపోయారు. ఎక్కడెక్కడో గెలిచారు, ఎక్కడెక్కడో ప్రశంసలు అందుకున్నారు, కానీ మరణము దగ్గర ఓటమి పాలైపోయారు. కానీ యేసయ్య దగ్గర మరణము ఓటమి పాలైపోయింది. చిత్తుగా, మామూలుగా కాదు, చిత్తుగా దాన్ని ఓడించి నాశనం చేశాడు యేసుక్రీస్తు. మామూలు ఓటమి కాదు దానికి మిగిలింది, చిత్తుగా. మళ్ళీ దాని గురించి చెప్పుకోవడానికి ఎక్కడ కూడా శక్తి లేకుండా, కాస్తో కూస్తో దాని గురించి మాట్లాడుకోకుండా మరణపు కోరలను పెరికినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, మరణము యొక్క బలాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని సర్వనాశనం చేసి జయశీలుడుగా, పునరుద్ధానుడుగా తిరిగి లేచినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పండుగే పునరుద్ధాన పండుగ.